బాయ్. एक निमिट अब लव. థ్యాంక్ యూ లవ్ యూ టు. మీరు తెలుగులో చెప్పొచ్చు? ఓ తెలుగు వస్తా నీకు? నేర్చుకున్నా నీ వల్లనే. అవలవు దినం గారి అలా. థ్యాంక్ యూ. బల్లే 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 చెప్పినావు. థ్యాంక్ యూ అవలవు. ఐ లవ్ యూ టూ అనాలి. ఐ లవ్ యూ టూ. టూ అంటే నడుస్తుంది. నువ్వు కూడా వంచు ఇట్లనే. సరే పువ్వులు వంచకు, ఫ్రేమ్ వంచు. మరి పంచకుంటే జేబులలో బ్యాగులలో మూట కట్టుకొని తిరుగుతున్నారా ఏంది? చెప్పినావా అన్న అవలవ్వు? చెప్పినాగా. ఎవరికి చెప్పినావు? నలుగురికి చెప్పిన. ఎట్లా చెప్పినావు? వాట్సాప్ ఉండే, ఫేస్బుక్ ఉండే. వాట్సాప్లలో ఫేస్బుక్లో పంపితే ఫోటోలు పోతాయి, మెసేజ్లు పోతాయి. ఫ్రేమ్ ఓరన్నా డైరెక్ట్ గా కలవు మనిషిని. అవలవ్వు నీకు కూడా నా అవలవ్వు. ఫోన్లో చెప్తున్నాను, ఫోన్లలో కాదు డైరెక్ట్ గా కలువు. సునీత అక్క ఏడుకోతున్నావు? నువ్వు కూడా ఫ్రేమ్ అని వంచు. ఎంతమంది పిల్లలు? వాళ్ళకు వంచేయి. ఏం చేస్తున్నావురా నువ్వు గాలని ప్రేమించడేంది? నేనేం చేస్తున్నా? మా అయ్యి ఇచ్చిన ఫ్రేమ్ అనే నలుగురికి వంచుతున్నా. పంచలేమనుకో గుండెల ఫ్రేమ్ ఎక్కువైపోయి చాలా లావైపోతాం. సత్తి అట్లా ఐ లవ్ యూ అని ఎవరికి పడితే వాళ్ళకి చెప్పొద్దురా. నీకు చెప్పలేదంట అని ఫెయిల్ అవుతున్నావా అక్క? అందరికి చెప్పినాక మిలిగింది ఉంటే ప్రేమ నీకు కూడా మంచి తూకో అక్క. ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా నా వాళ్ళే, అందరికి చెప్తా. అవలవ్వు అవలవ్వు అవలవ్వు. అక్క ఏడుకోతున్నావు? నేను మోస్తా అక్క కట్టెల మోఫు. యారున్నారు మీ ఇల్లు? నీ బరువును మోస్తా, ప్రేమ వంచుతా. అయ్యో దేవుడా, నీకెట్లా చెప్పాలి? అట్లా అందరికి చెప్పొద్దు అంతే. నా గుండెల నిండా ప్రేమ ఉంది, అది ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. నీకు ఉంటే నువ్వు వంచు. వ్యాలంటైన్స్ డే అంటే లవ్ ఆడుకునేటోళ్ళు చెప్పుకుంటారా? అంటే ప్రేమల పడ్డోళ్ళు ప్రేమించుకునేటోళ్ళు. నేను అందరితోనూ ప్రేమలోనే వాడ్డా. ప్రేమ అనేది అందరికి వంచేది. ఎల్ల ప్రేమ దినం. అట్లా కాదు, అయ్య వాళ్ళ రోజు అన్నట్టే లవ్ ఆడుకునే వాళ్ళకి ఒక దినం ఉంది, అదే ఫిబ్రవరి 14. ఫాదర్స్ డే అంటే నాయనకు ఒక్కనికే చెప్తాం శుభా కలెక్షన్లు, కానీ ఇది ప్రేమ దినం. వాలంటీర్ డే అంటే ప్రపంచం అంతా వంచి పెట్టాలి. చెట్టు సాటికి ఎవరో ఉన్నారు చెప్తా. నువ్వు తానం చేయకపో అవులవ్వు చెప్తుంటా. ఇక్కడ టీవీలో కనిపిస్తావు. వ్యాలంటైన్స్ డే అంటే పార్కులలో ప్రేమించుకుంటారు చూడు, వాళ్ళ కోసానికి. అమ్మ నాయనలు దోస్తులకు కాదు. స్పెషల్ గా వాళ్ళకు ఒక దినం ఎందుకు కాక? లవ్వుల వాదా ఫర్స్ అంటే అదే పని గారు వాళ్ళకు. ఆగాక గిరాకి వచ్చింది. అవులవ్వు ఏమన్నారు అయ్యా? ప్రేమ వంచుతా. కాసతి వాళ్ళందరూ ఇలా సాటుంగా కలుసుకొని గులాబీ పువ్వులు గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకుంటారు. దినం చేస్తూనే ఉంటారు కదా. తెల్లారితే గుడ్ మార్నింగ్, పొద్దు మిగితే గుడ్ నైట్. వాట్సాప్ ఫేస్బుక్ లలో సాటింగ్ చేస్తూనే ఉంటారు. దినం పువ్వు తింటూనే ఉంటారు కానీ ఒకనాడు బిర్యానీ తినబుద్ధి కాదా సత్తి? అసంటిదా ఇది కూడా? ఎస్వంటిదో ఏమో గానీ వాళ్ళు ఫోన్లలో మాట్లాడితే ఎట్లుంటుందో ఎరకనా అక్క? హలో, ఏం కూరరా బంగారు చిట్టి కన్నా? ఓ పచ్చి పులుసా? నీ చేతులతో ఎంత కమ్మగా అవుతుందిరా, చెప్పొచ్చు కదా రా, అమృతంలా ఉంటుంది అది. ఏంటిది నేనా? షిట్. ఇంకా నువ్వే చెప్పాలరా. ఏం లేదు, ఇప్పుడే బయటకు వచ్చినా మళ్ళీ లోపటికి పోతా. ఇంకా అంటానా అంటుతారు. అవునాక ఇంతకైతే వాలంటీర్స్ డే అంటే ఏంటిది? సత్తి రోమన్ దేశంలో ఒక రాజు జనం సైన్యంలో చేరతలేరని ఎవ్వరు పెళ్లిళ్ళు చేసుకోవద్దు, లవ్వులు చేయొద్దని సాటింపేస్తే వ్యాలంటైన్స్ అనేట ఆయన తిరగబడ్డాడట. పాపం ఆ రాజుకు ప్రేమించే గుణం దాటిపోయినట్టున్నది. అయితే ఆ వ్యాలంటైన్ అట్లా తిరగబడ్డాడు కదా, ఇక ఆయన తీసుకుపోయి రాజు జైల్లో పెట్టిండు. అందులో ఒక కళ్ళు లేని ఆమెను లవ్వాడిండు. ఉరి తీసే దినన్నాడు ఆమెను ప్రేమిస్తున్నా అని గోడ మీద రాసిండట. ఆయన చచ్చిపోయిన దినాన్నే వ్యాలెన్స్ డే అంటారు తమ్మి. అందుకోసానికే నాక ప్రేమించుకునేటోళ్ళ ప్రేమ గుడ్డిది అంటారు. నా ప్రేమ అయితే గుడ్డిది కాదక్క, అందరికి వంచుతా. నాకు కనబడుతున్నది ప్రపంచం అంతా. అట్ట కాదురా, ప్రేమ గుడ్డిదంటే ఆస్తి అంతస్తు అందసందాలు చూడకుండా ప్రేమించుడు అన్నట్టు. నేనైతే సీకట్ల సావుకారు దుఃఖం పోయేటప్పుడు మోరిట్లో 2-3 సార్లు వాడ్డా గానీ ప్రేమలో వాళ్ళేరాక. అవునా? మరి నరసింహులకు చెప్పినవారా? అందరికి తిరిగి చెప్పేస్తున్నావు గాని. ఆయన ఎవరాక? బంజల్ రైల్లోనే ఉంటాడా? అయ్యనే యాద్ మర్చినవారా? ఆధార్ కార్డు చూసుకో ఎవరి పేరు ఉంటుందో. ఏంటి చెప్పారు? ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఏంటిదే అంత దీర్ఘాలు తీస్తుంటాడు. ఏంటి చెప్పారు? అమ్మమ్మకు ఫోన్ చేస్తానేమో ఈ పోరాడు పట్నం పోయించండి పూరగా కారు కింద పడ్డాడు అంటున్నది. ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి? అందుకే మంది అందరికి చెప్తున్నా. అన్నా
దండి ప్రేమ వంచుతా ఏమనుకోకండి అవులవ్వు నీకు కూడా అన్న అవులవ్వు విష్ణుద సేమ్ పువ్వులు లేవు అయిపోయినాయి. అమ్మో నువ్వు ఇంట్లుంటే ఇనుప కత్తి బయట బంగారు కత్తిరా నాయన.